సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరులో ఇవాళ పర్యటించనున్నారు. జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై అధికారులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆయన హామీ మేరకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో జిల్లాలో ఉన్న సాగునీటి వనరుల స్థితిగతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డగా ఆ ప్రాంత కరువును పూర్తి స్థాయిలో నీటి వనరులను మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రారంభించే అవకాశాలున్నాయని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. ఇలా ఉండగా మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాసేపట్లో మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు డీకే అరుణ. కలెక్టర్ కు ఫోన్ తనకు ఆహ్వానం అందలేదని చెప్పినట్లు ఎంపీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరులో ఇవాళ పర్యటించనున్నారు. జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై అధికారులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆయన ఇచ్చిన హామీ మేరకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో జిల్లాలో ఉన్న సాగునీటి వనరుల స్థితిగతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డగా ఆ ప్రాంత కరువును పూర్తి స్థాయిలో నీటి వనరుల్ని మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రారంభించే అవకాశాలున్నాయని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. ఇలా ఉండగా మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాసేపట్లో మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు డీకే అరుణ. కలెక్టర్ కు ఫోన్ చేసినా తనకు ఆహ్వానం అందలేదని చెప్పినట్లు ఎంపీ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరగనుంది. ఈ జిల్లా నుంచి మెజార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించండి, ఈ జిల్లా కరువును తీర్చేలా సాగునీటి వనరులను మెరుగుపరిచి ఉద్యోగ ఉపాధిగా అవకాశాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్ను అంటూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకే ఈ రోజు మొదటిసారిగా జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వివిధ కలెక్టర్లతో, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో ముచ్చటించినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో జిల్లాలో ఉన్న సాగునీటి వనరులు స్థితిగతులు, అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల సమయానికి ఆరంభమైన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులు, విద్య, వైద్య రంగాలలో సాగునీటితో పాటు సాగునీటి వనరులపైన కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపి తగిన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పోతల పథకానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి దానికి కావాల్సిన వనరులను కానీ, అదేవిధంగా బడ్జెట్ కానీ పెంచాలా, లేకపోతే ఏ విధంగా దానిని పూర్తి చేయాలి, తగిన చర్యలు తీసుకొని కలెక్టర్లతోటి, అదేవిధంగా ముఖ్యమంత్రులతోటి సమీక్షా సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బేగంపేట నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి 1 గంటల వరకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని చెట్లను కూడా నాటి కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 4:45 వరకు దీనికి సంబంధించి ఏదైతే సమీక్షా సమావేశం ఉందో కలెక్టర్లు, తర్వాత ముఖ్యమంత్రులతో ఉన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. దాని తర్వాత భూత్పూర్ రోడ్ లో ఉన్న ఏఎస్ఎన్ గార్డెన్ లో జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించి తిరిగి హైదరాబాద్ ప్రయాణించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు జరుగుతున్న రేవంత్ రెడ్డి ఏదైతే పర్యటన ఉందో దాని మీద ఉత్కంఠత నెలకొంది. ఎన్నికలు జరిగిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా అధికారికంగా రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న ఈ పర్యటనకు సంబంధించి జిల్లాలలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే నిట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతుల, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి
వివిధ ప్రాజెక్టు పనులలో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైనా బడ్జెట్ కేటాయిస్తారా, లేకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న మొత్తం ప్రాజెక్టులు పూర్తి కావాలంటే దాదాపుగా 2,000 కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్న పని అని ఇంతకు ముందే అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు చర్చించి ఈ సమీక్షా సమావేశంలో ఒక నిర్ణయానికి వస్తారని భావిస్తున్నారు. అదేవిధంగా కొడంగల్కి సంబంధించి కొడంగల్ నారాయణపేట సంబంధించి ఎత్తిల పోతల పథకం నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంబడే 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొదటి దశ పనులు సాగుతున్నాయి. దీనికి సంబంధించి భూసేకరణ, అదేవిధంగా ఏవైతే కాలువల వెళ్తుంటుందో దానికి సంబంధించి అన్ని యాంగిల్స్ లో కూడా దీనికి సంబంధించి సమీక్షా సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటారని ఇక్కడ ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సమయంలో ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం జరిగిన ఎంపీ ఎలక్షన్లలో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన డీకే అరుణ దీనికి సంబంధించిన ఎలాంటి ఆహ్వానం అందలేదంటూ కూడా డీకే అరుణ మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు జరగబోయే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో కార్యక్రమం ఉందో దానికి కలెక్టరేట్ నుంచి కానీ తర్వాత ఇతర అధికారుల నుంచి కానీ తనకి ఎలాంటి ఆహ్వానం అందలేదు, తగిన ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కూడా డీకే అరుణ ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణకు మధ్యన వార్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకరి మీద ఒకరు అస్త్రాలు సంధించుకుంటున్నారు, విమర్శలను కూడా గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రోటోకాల్ సమస్య కూడా ఏర్పడలేదని మనం చెప్పుకోవచ్చు. శశి, అంటే ఈ ప్రోటోకాల్ వివాదం ఇద్దరి మధ్య రచ్చరాజేసింది అనుకోవచ్చా? ప్రస్తుతానికైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య ఈ ఏవైతే వార్ నడుస్తుందో ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ ప్రోటోకాల్ సమస్య ఇద్దరి మధ్యలో మరింత గ్యాప్ పెంచే అవకాశం ఉంది. గతంలో కూడా డీకే అరుణ అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. పార్టీలు ఏవైనా సరే నేను ఎంపీగా గెలిచాను, అందరం కలిసి ముందుకు వెళ్దాము, మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేసుకునే దిశలో మనం అడుగులు వేద్దాము, పార్టీలతో సంబంధం లేకుండా అందరం కలిసి పనిచేస్తాము అన్న స్లోగన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా దీనికి సహకారం అందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అని ప్రస్తుతానికైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో వస్తున్న సందర్భంగా ఇది అధికారిక పర్యటన కాబట్టి దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ కి నాకు ఎలాంటి ప్రోటోకాల్ అందలేదంటూ కూడా డీకే అరుణ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ని అడిగిన కలెక్టర్ నుంచి కూడా ఎలాంటి ఆహ్వానం అందలేదంటూ కూడా డీకే అరుణ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అయితే కాస్త పెరిగే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది మనకు.